మీ ఇంట్లో ఒక్కసారి అయినా ఇలా పూజ చేయండి. అఖండ రాజయోగం కలుగుతుంది. ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి. హిందూ సాంప్రదాయంలో దీపారాధన చేసి ఆ భగవంతుని పూజించడం అనేది సర్వసాధారణం. కానీ దీపారాధన ఎలా చేయాలి, పూజ చేసే సమయంలో ఎటువంటి తప్పులు చేయడం వలన ఆ భగవంతుని అనుగ్రహం లభించడం లేదు, అసలు పూజ ఏ విధంగా చేస్తే ఆ భగవంతుని అనుగ్రహం వలన మనకి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది, ఈ విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూజ చేసే ముందు పూజా గదిని, దేవుని పటాలను అన్నీ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో భూమిపై ముక్కోటి దేవతలు సంచరిస్తూ ఉంటారు. అందుకని ఈ సమయంలో పూజ చేయడం వల్ల మీకు ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం తొందరగా లభిస్తుంది. బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయడం కుదరని వాళ్ళు ఉదయం 10 గంటల లోపు అయినా ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి. దీపారాధనకు ముందు ప్రమిదలో నూనెను పోసి ఆ తర్వాతే వత్తిని వేయాలి. దీపారాధనకు ఆవు నెయ్యి అన్ని విధాలుగా శ్రేష్టమైనది. ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించడం వల్ల మీకు ఐశ్వర్యం కలుగుతుంది. పొరపాటును కూడా గేదె నెయ్యి పూజకు ఉపయోగించకూడదు. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మీకున్నటువంటి సమస్త దోషాలు తొలగిపోతాయి. కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు తొలగిపోతాయి. విప్ప నూనెతో దీపారాధన చేయడం వల్ల రుణబాధల నుండి విముక్తి కలుగుతుంది. ప్రమిదను సరాసరిగా నేలపైన ఉంచకూడదు. ప్రమిద కింద ఒక ప్లేట్ కానీ తమలపాకు కానీ ఉంచాలి. దీపారాధనను అగ్గిపుల్లతో వెలిగించకూడదు. ఏకహారతిని వెలిగించి ఆ హారతితో దీపాన్ని వెలిగించాలి. దీపారాధన చేసిన తర్వాత ఆ ప్రమిదకు గంధం, కుంకుమ బొట్లు సమర్పించి నమస్కరించాలి. మీ పూజ గదిలో ఈశాన్యం మూలన రాగి చెంబును ఏర్పాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో ఆడవాళ్ళు చేసే పూజ కన్నా మగవారు చేసే పూజలు ఎక్కువ ఫలితం లభిస్తుంది. భగవంతుని చామంతి పూలతో పూజిస్తే మీకు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఎర్రని మందారాలు, ఎర్రని గులాబీలతో పూజిస్తే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పూజా గదిని పొరపాటును కూడా మంగళవారం, శుక్రవారం శుభ్రం చేయకూడదు. శనివారం రోజు మాత్రమే పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. ఆడవాళ్ళు నెలసరి పూర్తయిన తర్వాత పూజా గదిలోని దేవుని పటాలను, ప్రమిదలను అన్నిటిని శుభ్రం చేసిన తర్వాతే పూజ చేసుకోవాలి. నిత్య దీపారాధనలో చాలామంది ఒక్క ప్రమిదలో ఒక్క దీపాన్ని మాత్రమే వెలిగిస్తారు. కానీ అలా ఎప్పుడూ చేయకూడదు. భగవంతుని పూజించే సమయంలో 2 దీపాలు వెలిగించడం వల్ల విశేషమైన ఫలితం లభిస్తుంది. మీరు పూజ చేసే సమయంలో దీపం తూర్పు వైపుగా ఉండేలా వెలిగితే మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. పడమర వైపుగా దీపం వెలిగితే రుణ బాధల నుండి విముక్తి పొందవచ్చు. ఉత్తరం వైపుగా దీపం వెలిగితే ఆ లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది. పొరపాటును కూడా దక్షిణం వైపుగా దీపం వెలిగించకూడదు. ఇలా చేయడం వల్ల అనుకోని ఆపదలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీపారాధనలో 2 ఒత్తులు కానీ 3, 4, 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించవచ్చు. ఇలా వెలిగించడం వల్ల మీకు ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పొరపాటును కూడా ఒక్క దీపాన్ని వెలిగించకూడదు. పూజ చేసే ముందు మహిళలు తప్పనిసరిగా నుదుటిపై కుంకుమ పొట్టు ఉండేలా చూసుకోవాలి. అలాగే తలస్నానం చేసిన తర్వాత జుట్టు విరబోసుకొని ఎప్పుడూ కూడా పూజ చేయకూడదు. చక్కగా జడ వేసుకొని పూజలు చేయాలి. విరబోసుకొని పూజ చేయడం వల్ల ఆ పూజ ఫలితం దక్కదు. అలాగే కొంతమంది ఆడవాళ్ళు నైటీలు వేసుకొని పూజ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల కూడా మీ పూజ ఫలితం లభించదు. ఒక్కోసారి మనం భగవంతునికి పెట్టిన నైవేద్యానికి చీమలు పడుతూ ఉంటాయి. అలా చీమలు పడితే మీకు తొందరలో అదృష్టం కలగబోతోంది అని అర్థం. అలాగే మనం దేవునికి పూజ చేసే సమయంలో దేవుని పటాలకు ఉన్న పూలు కింద పడుతూ ఉంటాయి. అలా పడడం ఎంతో శుభసూచకం. అలా దేవుని పటం నుండి పువ్వు రాలింది అంటే మీ మనసులోని కోరిక తొందరగా నెరవేరుతుంది అని ఆ భగవంతుడి అనుగ్రహం అని భావించాలి. నిత్య దీపారాధన చేసేవాళ్ళు ఆ భగవంతునికి చిన్న బెల్లం ముక్క పెట్టినా చాలు, మీపై ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది. ఉదయం చేసే పూజ కన్నా సాయంత్రం చేసే పూజకే 1000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. ఎందుకు అంటే సంధ్యా సమయంలో ముక్కోటి దేవతలు భూమిపై సంచరిస్తూ ఉంటారు అని మన పండితులు చెప్తున్నారు. పూజ పూర్తయిన తర్వాత ఆ భగవంతునికి నమస్కరించి 5 ప్రదక్షిణలు చేయాలి. దేవునికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఆ దేవుని గది తలుపులు మూసివేసి 5 నిమిషాలు బయటకు రావాలి. ఆ తర్వాత ఆ నైవేద్యాన్ని భగవంతుని ఆశీర్వాదంగా భావించి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ స్వీకరించాలి. ఇలా చేయడం వల్ల మీపై ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.